బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ నేతలు పోరుబాట పట్టారు. ఇక రిజర్వేషన్ల అమలు డిమాండ్కై కాంగ్రెస్ పార్టీ నేతలు ఢిల్లీ బాట పట్టారు. 3 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి ధర్నా చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. అలాగే మరొక తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మరోపక్క కవిత 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తున్నారు. ఒకవైపు బీసీ రిజర్వేషన్ల బిల్లు తప్పులు తొడగ్గా ఉందని బీజేపీ పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఢిల్లీలో ధర్నా చేయటం, కవిత ఇందిరా పార్క్లో ధర్నా చేయటం ఇప్పుడు ఉత్కంఠంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ నేతలు పోరుబాట పట్టారు. రిజర్వేషన్ల అమలు డిమాండ్కై కాంగ్రెస్ నేతలు ఢిల్లీ బాట పట్టారు. 3 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి ధర్నా చేయబోతున్నారు. మరోవైపు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కూడా 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ అంశాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి భవిత మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. భవిత, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? వాళ్ళ వాటా వచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలి అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధర్నా చౌక్ దగ్గర 72 గంటల నిరాహార దీక్ష చేపట్టింది. ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమైనటువంటి నిరాహార దీక్ష ప్రస్తుతం అయితే కంటిన్యూ అవుతుందని చెప్పాలి. అయితే ఈ ధర్నాకు సంబంధించి నిరాహార దీక్షకు సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి 112 బీసీ కులాలకు సంబంధించుకోవచ్చు, ఉప కులాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళ యొక్క కుల వృత్తులను తీసుకొచ్చి, అంటే ఏ కుల వృత్తికి సంబంధించిన వాళ్ళ యొక్క కుల వృత్తులను తీసుకొచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున వాళ్ళు నిరాహార దీక్ష చేసినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఖచ్చితంగా ఏదైతే
కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ కామారెడ్డి డిక్లరేషన్ లో ఏదైతే హామీలు ఇచ్చిందో ఖచ్చితంగా పూర్తి స్థాయిలో కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాల్సిందే అని చెప్పేసి కూడా అమలు చేసేంత వరకు కూడా పోరాటం చేస్తాము అని చెప్పేసి కూడా కవిత చెప్తున్నట్టు నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే మొత్తానికి దీక్షకు సంబంధించి ప్రభుత్వం కేవలం ఈ రోజు సాయంత్రం వరకు ఏదైతే నిరాహార దీక్ష చేసుకోవచ్చు అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చింది. అయితే ఒకవేళ ప్రభుత్వం ఈ పర్మిషన్ కనుక కంటిన్యూ చేయకపోతే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లినా సరే, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళినా సరే, ఎక్కడికి తీసుకెళ్ళినా కూడా ఖచ్చితంగా నా యొక్క దీక్ష కంటిన్యూ చేస్తానని చెప్పేసి వాళ్ళు చెప్తున్నట్టు నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే ఒకవైపు కేంద్రం అడ్డుకుంటుంది బీసీల అంశాన్ని అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మరొకసారి బీసీలను మోసం చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కవిత ప్రధానంగా ఆరోపిస్తున్న నేపథ్యం కనబడుతుంది. ఒకవేళ బీజేపీ అనుకున్నట్లయితే ఏదైతే బీజేపీ ఖచ్చితంగా 42% లో 10% ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తేనే ఖచ్చితంగా మేము మద్దతు తెలుపుతామని చెప్పేసి బీజేపీ ఒకవైపు వద్దపాడుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్ లో 32% రిజర్వేషన్ లో 32% రిజర్వేషన్ బీసీలకు ఇస్తే మరొకసారి బీసీలకు అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి బీజేపీ ఆరోపిస్తుంటే 10% రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ముస్లింలకు సపరేట్ చేసి మరొకసారి బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి 42% అని చెప్పేసి కూడా ఇప్పటికీ కవిత చెప్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. ఖచ్చితంగా మేము ఇక్కడ పోరాడతాం. ఒకవేళ కేంద్రం 42% రిజర్వేషన్ ఒప్పుకోకుండా మాత్రం ఖచ్చితంగా ఢిల్లీలో కూడా ధర్నా చేస్తాం జంతర్ మంతర్ వద్ద అని చెప్పేసి ఖచ్చితంగా బీసీల వాటా బీసీలకు వచ్చేంత వరకు కూడా మేము పోరాడుకుంటాము, ఈ దీక్షను విరమించను అని చెప్పేసి వాళ్ళు కరాఖండిగా చెప్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. అయితే గత కొంతకాలంగా కూడా ఏదైతే జాగృతి పోరాడుతున్నటువంటి ప్రతి అంశం పైన కూడా ఖచ్చితంగా ఇటు కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచేంత వరకు కూడా మనం పోరాడుతున్నాము, మనం అనుకున్నది సాధిస్తున్నాము. ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ల అంశం పైన కూడా ఖచ్చితంగా మనము సాధించేంత వరకు కూడా ఈ పోరాటం కంటిన్యూ చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పోరాడుతున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. కానీ కవిత ప్రధానంగా ఇక్కడ కవిత చేస్తున్నటువంటి దీక్షకు సంబంధించి ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపినట్టు ఎక్కడ ప్రకటించలేదు. నిన్న జరిగినటువంటి సందర్భాలు లేకపోతే నల్గొండ గురించి మాట్లాడినటువంటివి కూడా ఆమె కేవలం కవిత మాత్రమే పోరాటం చేస్తుంది, బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా బీసీలకు సంబంధించి స్టాండ్ తీసుకోవద్దు అన్నటువంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ రోజు దీక్షలో ఎవరైనా బీఆర్ఎస్ పార్టీ నేతలు పాల్గొన్నారా? ప్రస్తుతం అయితే ఇక్కడ ధర్నా చౌక్ దగ్గర మాత్రం బీఆర్ఎస్ నేతలు ఎవరు కూడా కార్యకర్తలకు సంబంధించి కావచ్చు, బీఆర్ఎస్ నేతలకు సంబంధించి కావచ్చు, ఎవరు కూడా ఇక్కడ పాల్గొనలేదు. గత కొంతకాలంగా బీఆర్ఎస్ తో కొంత గ్యాప్ ఏర్పడింది కవితకి. అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ నేతలు కవిత ఇష్యూలకు సంబంధించి కావచ్చు, కవిత పైన వస్తున్న ఆరోపణలకు సంబంధించి కావచ్చు, కవిత తీసుకున్నటువంటి ఎజెండాలకు సంబంధించి కావచ్చు, ఎక్కడ కూడా వాళ్ళు మద్దతు తెలుపుతున్నటువంటి సందర్భం అయితే కనబడతలేదు. కేవలం ఈ రోజు ఇక్కడికి జాగృతి కార్యకర్తలు, బీసీ నాయకుల సంఘాలు, బీసీ నేతలు, బీసీ కార్యకర్తలు ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యం కనబడుతుంది. ఎక్కడ కూడా బీసీలకు సంబంధించిన అంశంలో బీఆర్ఎస్ తను వైఖరిని తన సొంతంగానే చూపించిన నేపథ్యం కనబడుతుంది. ఎక్కడ కూడా బీఆర్ఎస్ జాగృతికి సపోర్ట్ ఇవ్వట్లేదని చెప్పేసి కూడా మనకు ఇక్కడ క్లియర్ గా అర్థమవుతున్న నేపథ్యం అయితే కనబడుతుంది. ఎక్కడ కూడా ఈ రోజు బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు మాత్రం ఎక్కడ రాలేదు. నిన్న మరొకసారి బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలపైన కవిత హాట్ కామెంట్స్ చేసింది. ఇప్పటికే దానిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ నేతలు కావచ్చు ప్రకటించడంతో కావచ్చు ఇక్కడికి ఎవరు కూడా కనబడతలేదు. అయితే ఒకవైపు మొన్న మనం చూసినట్లయితే బీజేపీ ఇదే ధర్నా చౌక్ లో బీసీ అంశాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తుందని చెప్పేసి ధర్నా నిర్వహించడము, మరొకసారి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీసీలను బీసీ డిక్లరేషన్ చిత్తశుద్ధితో అమలు చేయాలని చెప్పేసి కవిత ఈ రోజు నుంచి 72 గంటల పాటు నిరాహార దీక్ష చేయడము, ఇవి రెండు పార్టీలు కలయికతోనే చేసిందని చెప్పేసి కూడా ఒకవైపు కాంగ్రెస్ ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. ఖచ్చితంగా ఇప్పటికే బీసీలకు సంబంధించినటువంటి అంశంలో 42% రిజర్వేషన్ ఇప్పటికే అసెంబ్లీలో పాస్ చేసింది కాంగ్రెస్ పార్టీ. దాని తర్వాత రాష్ట్రపతికి పంపించింది. ఇప్పటికైతే కేంద్రం వద్ద, రాష్ట్రపతి వద్ద బీసీల అంశం పెండింగ్ లో ఉంది. దాని తర్వాత మరొకసారి ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్ పంపించింది. ఆ గవర్నర్ దగ్గర పంపించిన ఆర్డినెన్స్ కూడా పెండింగ్ లో పెట్టడము, దీంతో కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా పెద్ద ఎత్తున బీసీలందరం కలిసి ఐక్యంగా పోరాడతాం, బీసీలందరం కలిసి ఉద్యమిస్తామని చెప్పేసి ఈ రోజు చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ రోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఒక ప్రత్యేక రైల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, బీసీ సంఘాల నేతలు కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ నాయకులంతా కూడా ప్రత్యేక రైల్లో బయలుదేరి ఢిల్లీకి వెళ్ళేటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అయితే రేపు పార్లమెంటులో బీసీ అంశానికి సంబంధించి వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టి
పెట్టే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఎల్లుండి బీసీ నాయకులతో కలిసి పెద్ద ఎత్తున తెలంగాణ నుంచి వచ్చినటువంటి బీసీ నేతలంతా కూడా పెద్ద ఎత్తున ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద పోరాటం చేయాలి, ధర్నా చేయాలి, దీక్ష చేపట్టాలని చెప్పేసి ఇప్పటికే పూనుకున్నటువంటి నేపథ్యంలో దాని తర్వాత రోజు ఏదైతే ఆగస్టు 7న రాష్ట్రపతిని కలిసి ఏదైతే అసెంబ్లీలో పాస్ చేసినటువంటి బిల్లు 40% రిజర్వేషన్ బిల్లు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిందే అని చెప్పేసి రాష్ట్రపతిని కలవనున్నారు. అయితే ఇప్పటికే పూర్తి స్థాయిలో కవిత 3 రోజుల పాటు ఇక్కడ నిరాహార దీక్ష చేపట్టడము, కాంగ్రెస్ పార్టీ 3 రోజుల పాటు ఢిల్లీ పర్యటన, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా కూడా బీసీల అంశం మాత్రం బీసీలకు సంబంధించి కొంతమంది నేతలు ఢిల్లీ వెళ్తున్నారు 3 రోజుల ధర్నాకు సంబంధించి. ఇక్కడ 72 గంటల దీక్షకు సంబంధించి ఏమైనా బీసీ నేతలు ఇక్కడ పాల్గొని కవితకు లేకపోతే జాగృతికి సంబంధించినటువంటి సంఘీభావం తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది బీసీ నేతలు. అలాగే పోలీసులు పర్మిషన్ ఎప్పటి వరకు ఉంది, ఏమైనా మనకు అప్డేట్స్ ఉన్నాయా? ఎస్, ఖచ్చితంగా. అంటే చాలా వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు కావచ్చు, కాంగ్రెస్ లో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఉన్నటువంటి బీసీ నేతలంతా కూడా ఇప్పటికే ఢిల్లీ పైన వెళ్లారు. మరి కొంతమంది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఏదైతే జాగృతిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బీసీల నాయకులు కావచ్చు, బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళు పెద్ద ఎత్తున ఇక్కడ దీక్ష చేపట్టడానికి ఇక్కడికి తరలి వచ్చారు. అయితే ఇక్కడ 72 గంటల నిరాహార దీక్ష చేపట్టిన తర్వాత అప్పటికి కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం పాటు కేంద్రం కూడా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోకపోతే మరొకసారి మేము కూడా ఢిల్లీకి వెళ్లి పోరాడతామని చెప్పేసి కవిత చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే ఈ రోజు తను నిరాహార దీక్ష సత్యాగ్రహ గాంధేయ మార్గంలో నేను దీక్ష చేయాలని చూస్తున్నా, కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పేసి కూడా కవిత ఆరోపిస్తున్న నేపథ్యం కనబడుతుంది. అయితే 72 గంటల పర్మిషన్ ఇవ్వకుండా కేవలం ఈరోజు సాయంత్రం 4 గంటల వరకే కవిత నిరాహార దీక్షకి పర్మిషన్ ఇచ్చింది. మరొకసారి కవిత అంటే ఏదైతే ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వట్లేదు అని చెప్పేసి కోర్టును కూడా ఆశ్రయించింది. అయితే ఈ రోజు మధ్యాహ్నం కోర్టు లంచ్ మోషన్ పిటిషన్ లో కవిత యొక్క పిటిషన్ ని అంటే విచారించే నేపథ్యంలో కోర్టు ఏమైనా పర్మిషన్ ఇస్తుందా అని మాత్రం మనం వేచి చూడాల్సిన అంశం అయితే కనబడుతుంది. ఒకవేళ కోర్టు కూడా పర్మిషన్ ఇవ్వకుండా ప్రభుత్వం కూడా ఈరోజు సాయంత్రం వరకే 4 గంటల వరకే పర్మిషన్ ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవేళ ఇక్కడ నిరాహార దీక్ష చేయనీయకపోతే మాత్రం పోలీసులు బలవంతంగా పూర్తి స్థాయిలో నన్ను తీసుకెళ్లి హాస్పిటల్లో పెట్టినా లేదా ఏదైనా పోలీస్ స్టేషన్ లో పెట్టినా లేదంటే నా ఇంటికి తరలించినా కూడా పూర్తి స్థాయిలో ఈ నిరాహార దీక్ష మాత్రం ఎక్కడున్నా కూడా కంటిన్యూ చేస్తాను అని చెప్పేసి మాత్రం కవిత చెప్పిన నేపథ్యం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భవిత.